ప్రతి ఒక్కరు కూడా బిజినెస్. మీరు చెక్ చేసుకోండి. ఈవెన్ మనము తల్లి గర్భం నుంచి బయటికి వచ్చినప్పటి నుంచి ఈవెన్ మనం చనిపోయే వరకు కూడా మనం మార్కెటింగ్ అనే సిస్టమ్ లో తిరుగుతా ఉంటాం. మార్కెటింగ్ అంటే ఆటోమేటిక్ గా సేల్స్ అనే పదం వస్తూనే ఉంటుంది. సో ఈ రోజు ఆ సేల్స్ అనేవి ఎలా జరుగుతా ఉన్నాయి? ఆ సేల్స్ యొక్క పవర్ ఏంటి? దాని గురించి నేను మీ దగ్గర మాట్లాడడం కోసం ఈరోజు జూమ్ తీసుకోవడం జరిగిందండి. ఇది చూడండి. సో ఇక్కడ మనం చూసుకుంటే సేల్స్ అనేది దేన్ని బేస్ చేసుకొని అంటే ఒక ప్రోడక్ట్ ని బేస్ చేసుకొని ఉంటది. సో ప్రతి ఒక్కరు ప్రోడక్ట్ అండి. మీరు ఏదంటే అంటే ఇక్కడ మనం ప్రోడక్ట్ అంటే మనము కన్జ్యూమ్ చేసేదే ప్రోడక్ట్ కాదండి. అంటే మనం మన హెల్త్ కోసం వాడేదే ప్రోడక్ట్ కాదు. ప్రతి ఒక్కరు సేల్స్ అంటే ప్రతి ఒక్కరు ప్రోడక్టే. అంటే ఇప్పుడు నేను మాట్లాడేది ఎంటైర్ మనం మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ప్రతి ఒక్క వస్తువు మీద బేస్ చేసుకొని ఈ ప్రజెంటేషన్ ఉండబోతుంది. చూడండి, వితౌట్ ప్రొడక్ట్ మనం లివ్ చేయలేం. అంటే మనం ఈ సొసైటీలో బతకలేమండి. ఒక ప్రోడక్ట్ ఉపయోగం లేకుండా మనం బతకలేం. ప్రతి ప్రోడక్ట్ ఈవెన్ ఈ రోజు మనం చూస్తే అందరూ కూడా జూమ్ వింటా ఉన్నారు మంచిగా. కొత్త సబ్జెక్ట్ తెలుసుకోవాలని ప్రతి ఒక్కరు. కానీ మనం వాడేది మొబైల్ కూడా ఒక ప్రోడక్టే. అంటే ఇది కూడా మనకు సేల్స్ రూపంలో వచ్చిందే. సో మనం రాసే పెన్ను, మనం వాడే బుక్ ప్రతి ఒక్కటి కూడా ప్రోడక్టే. యెస్, ఇక్కడ ఈ ప్రపంచం అనేది సేల్స్ మీదనే ఎక్కువ బేస్ అయి నడుస్తా ఉంటది. చూడండి, అయితే ఆ సేల్స్ అనేది ఎలా ఉంటాయి? ఒక ప్రొడక్ట్‌ని సేల్ జేయాలిగా ఫస్ట్. మార్కెట్‌లోకి ఏదో ఒక ప్రొడక్ట్ వచ్చింది. దాన్ని సేల్ జేయాలి. మరి ఎలా సేల్ జేయాలి దాన్ని? డైరెక్ట్ ఇప్పుడు నేనున్న ఎగ్జాంపుల్‌గా నేను ఒక ప్రొడక్ట్ లాంచ్ అయింది. ఈ ప్రొడక్ట్ బావుంది. ఎళ్లి తీసుకోండి అని వేరేళ్ళకి ఇస్తే వాళ్ళు కొనుక్కుంటారా? కొనుక్కోరు గదా! ఇక్కడ సేల్స్ అనేది ఎంత ఇంపార్టెంటో దాన్ని ప్రమోట్ చేయడం గూడా అంతే ఇంపార్టెంట్ అండి. గుర్తుపెట్టుకోండి, సేల్స్ అనేది ఎంత ఇంపార్టెంటో మనకి, ఆ ప్రొడక్ట్‌ని ప్రమోట్ చేయడం కూడా అంతే. ఎందుకంటే ఆ ప్రమోషన్ అనేది కరెక్ట్‌గా జరిగితే ఆటోమేటిక్‌గా ఎక్కువ సేల్స్ జరుగుతది. చూడండి, ఇక్కడ ఏ ఏ బిజినెస్ అయినా, ఏ జాబ్ అయినా, ఏ సెల్ఫ్ ఎంప్లాయ్ అయినా కూడా దేని మీద బేస్ అయి ఉంటదంటే వాళ్ళ ప్రొడక్టివిటీ మీద. ఫస్ట్ ప్రొడక్టివిటీ అంటే వాళ్ళు వాళ్ళు తయారు చేసే ప్రొడక్ట్ మీద బేస్ అయి ఉంటుంది. అండ్ దాని తర్వాత దాన్ని వ్యా దాని సేల్స్ మీద బేస్ అయి ఉంటది. అంటే ఎగ్జాంపుల్, ఒక కంపెనీ ఒక ప్రొడక్ట్ తయారు చేసింది. సో, ఆ ప్రొడక్ట్‌ని సేల్స్ చేయాల ఫస్ట్. ఆ సేల్స్ మీద బేస్ అయి ఉంటది. దాని తర్వాత దాని వాల్యూమ్స్ మీద బేస్ అయి ఉంటది. ఈ 3 పదాలండి. ఒకటి ప్రొడక్టివిటీ, సేల్స్ అండ్ దాని మీద వచ్చేటివి వాల్యూమ్స్. వాల్యూమ్స్ అంటే ఈస్ నథింగ్ బట్ ఇక్కడేంటంటే ఎగ్జాంపుల్, ఒక ప్రొడక్ట్ ఒక రూ. 10కి తయారైందనుకోండి. ఆ ప్రొడక్ట్‌ని ఎంతకు అమ్ముతున్నారు ఆ కంపెనీ వాళ్ళు. దాని మీద వచ్చిన ప్రాఫిట్ మీద ఆ కంపెనీ అనేది నిలబడతా ఉన్నదండి. అంటే ఇక్కడ మనకు మెజారిటీగా మనం చూసుకునేదేంటంటే సేల్స్ మీద డిపెండ్ అయి ఉంటది. ప్రొడక్ట్‌లో గుడ్ క్వాలిటీ ఉన్నప్పటికిని అది పర్ఫెక్ట్‌గా సేల్ చేయలేకపోతే ఆ కంపెనీ అనేది నష్టాల్లో ఉంటుంది. సేమ్ అలాగే మనం ఏదైనా సరే ఏది తీసుకున్నా కూడా దాని మీదే బేస్ అయి ఉంటుంది. అయితే ఇక్కడ మనం కొన్ని విషయాలు మనం డిస్కస్ చేస్తాం. అసలు సేల్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? సేల్స్ మీద ఎందుకంత మనం దృష్టి పెట్టాలి? ఇక్కడ ఐయామ్ నాట్ టెల్లింగ్ అబౌట్ పర్సనల్ సేల్స్ అండి. నేను పర్సనల్ సేల్స్ గురించి మాత్రమే మాట్లాడట్లేదు. ఎంటైర్ బిజినెస్‌లో సేల్స్ అనేది ఎంత పాత్ర వహిస్తుందని నేను చెప్తా ఉన్నా సింపుల్‌గా. యెస్, రైట్. అలాగే సేల్స్‌లో మన సక్సెస్ రేట్ ఎలా ఉంది? అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా మన బిజినెస్ గురించి మనం మాట్లాడుకుంటే, ప్రొడక్ట్ సేల్ చేయడంలో మన సక్సెస్ ఎట్లా ఉంది? మన సక్సెస్ రేట్ ఎంత ఉంది? అండ్ అదే విధంగా ఎలా సేల్ చేయాలి? దీని గురించి కూడా కొంచెం నేను మీ దగ్గర ఈ 3 పాయింట్లు నేను సెలెక్ట్ చేసుకొని ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి సేల్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? సేల్స్ అనేది ఎందుకు చేయాలి? అసలు సేల్స్ ఎలా జరుగుతా ఉన్నాయి మార్కెట్‌లో? అదొకటి. అండ్ అదే విధంగా సేల్స్‌లో మన సక్సెస్ రేట్, మనం ఎలా సేల్ చేస్తున్నాం ప్రొడక్ట్‌ని? అండ్ ఎలా సేల్ చేయాలి? ఈ 3 పాయింట్స్ నేను బేస్ చేసుకొని ఈరోజు మీకు నేను ఆహ్, దీని గురించి వివరించబోతున్నా అండి. ఇది చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రొడక్ట్ సేల్ అవ్వాలంటే దాని ప్రమోషన్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్ మనకి. ఇది చూడండి, ప్రమోషన్ అనేది ఎలా జరుగుతుందంటే మనకి సింపుల్‌గా మనకు తెలిసిన భాష ఏందంటే యాడ్స్. యాడ్స్ ద్వారా ప్రమోషన్ జరుగుతుంది. ఒక ప్రొడక్ట్ యాడ్ లేకపోతే ఈ ప్రొడక్ట్ ఒకటి ఉందని కూడా మనకు తెలీదు. అవునా కదా! ఇప్పుడు సింపుల్‌గా ఒక వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్ అండి. చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మీ దగ్గర షేర్ చేస్తాను. సో, రీసెంట్‌గా ఒక వీడియో చూసా నేను. ఏంటంటే కోహినూర్ డైమండ్ ఉంది కదా! కోహినూర్ డైమండ్‌ని రోడ్డు పైన పెట్టి అమ్మడం అండ్ అదే విధంగా ఒక పెద్ద షాప్‌లో పెట్టి అమ్మడం. అంటే ఒక పెద్ద జ్యువెల్లరీ షాప్‌లో పెట్టడము. సో, దీంట్లో చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఏందో రోడ్ సైడ్ పెట్టి అమ్ముతా ఉన్నాం. మనం రోడ్ సైడ్ అమ్ముతారు కదా! ఏదన్నా ఒకటి చెప్పులు గాని, బట్టలు గాని రోడ్ మీద పెట్టి అమ్ముతారు. అండ్ అదే విధంగా ఒక పెద్ద షాప్‌లో పెట్టి అమ్ముతా ఉన్నాం. ఇప్పుడు దీంట్లల్లో దేనికి ఎక్కువ విలువ ఉంటది చెప్పండి? 2 కోహినూర్ డైమండే. కానీ దేనికి ఎక్కువ విలువ ఉంటది చెప్పండి? ఆబ్వియస్ కదా! ఒక షాప్‌లో పెట్టిన దానికి ఎక్కువ విలువ ఉంటది. ఎందుకంటే దానికి లైటింగ్ ఉంటది, గ్లాస్ ఉంటది.
పర్ఫెక్ట్ ఏ ఏ డైమెన్షన్ ఉండాలో ఆ డైమెన్షన్ పెడతారు. చూసిన ప్రతి ఒక్కరికి అట్రాక్టివ్‌గా ఉంటదది. బట్ ఇదే రోడ్ మీద ఉన్నది ఉంటది. దాని కాస్ట్ వచ్చేసి దాదాపు 1000 క్రోర్స్ ఉంటది. ఇక్కడికొచ్చేసరికి దాని కాస్ట్ ఒక 200 అన్నా కూడా మనం దాన్ని ఆలోచిస్తాం. ఇది కాదులే అని. అంటే ఇక్కడ ఒక ప్రొడక్ట్ అనేది మూవ్ అవ్వాలంటే దాని ప్లాట్‌ఫార్మ్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. అయితే ఆ ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ ఎలా చేస్తారంటే అది యాడ్స్ ద్వారా క్రియేట్ చేస్తారు. ఎలా క్రియేట్ చేస్తారు ఒక ప్లాట్‌ఫార్మ్ అంటే ఒక యాడ్స్ ద్వారా క్రియేట్ చేస్తారు. ఇప్పుడు సింపుల్‌గా నా ఎగ్జాంపుల్ నేను మాట్లాడుతున్నా. ఎగ్జాంపుల్‌గా మార్కెట్‌లోకి ఎక్స్ అనే ఒక సోప్ వచ్చింది. ఆ ఎక్స్ సోపు నేను యాడ్ ఇవ్వడం కంటే సెలబ్రిటీ యాడ్ ఇచ్చినప్పుడు దాన్ని ఎక్కువ మందికి జనాలకు రీచ్ అయితదండి. అండ్ అదే విధంగా దాని కాస్ట్ కూడా రీజనబుల్ ఉంటది. అదే ప్రొడక్ట్ నేనున్నా సింపుల్‌గా మీరు ప్లాన్ చేయండి. నువ్వు కిరాణా షాప్‌లోకెళ్ళి ఒక సోప్ కొంటే ఒక రూ. 10 అదే సోప్ నువ్వు రూ. 2కి అమ్మడానికి ప్రయత్నం చేయి. వాడు ఆలోచిస్తాడు. అరేయ్! ఇది కాదురా బాయ్ అనుకుంటాడు. అంటే ఏంటంటే ఆ ప్రొడక్ట్ యొక్క ప్లాట్‌ఫార్మ్‌ని పెంచాలా? దానికోసం మన దగ్గర ఉన్నటువంటి మార్కెట్‌లో ఉన్న స్కిల్ ఏందంటే యాడ్స్ ఇస్తారు. సెలబ్రిటీ నుంచి యాడ్స్ ఇస్తారు. చూడండి మన లైఫ్ అనేది, మన డే అనేది యాడ్‌తో స్టార్ట్ అయ్యి యాడ్‌తోనే ఎండ్ అవుతది. అలా ఉంటది. ఇప్పుడు చూడండి ఒక చిన్న ఎగ్జాంపుల్ మాట్లాడితే మనం స్టార్టింగ్ డేస్‌లలో, ఎర్లీ డేస్‌లలో మార్నింగ్ అంటే మేబీ ఇప్పుడో కొన్ని చోట్ల ఉండొచ్చు. మార్నింగ్ లేసినంబడే మనకు మంచి సౌండ్ వస్తా ఉండే. ఎర్లీ మార్నింగ్ పిచ్చుకల సౌండ్ ఉండి, మంచి చల్ల గాలి, మంచి వాతావరణం మార్నింగ్ 5:00 ఇదే టైం అనుకోండి. చల్ల గాలి, చల్లటి వాతావరణం ఉంటది. బయటికి మన అమ్మ వాళ్ళు లేసి బయట వర్క్ చేస్తా ఉంటే మనం చుట్టుముట్టు ఉంటుంటే లేదా మనం వర్క్ చేస్తున్నప్పుడు ఒక మంచి సుప్రభాతం అనేది ఒక వాయిస్ వస్తా ఉండే. ఐయామ్ నాట్ టాకింగ్ రిలిజియన్ ఏదన్నా ఉండకపోగాని. సో, మంచి సౌండ్ వస్తుండే. ఒక మంచి సుప్రభాతం సౌండ్ వస్తుండే. సో, అదే విధంగా క్రిస్టియన్స్ సంబంధించింది కొంచెం ముస్లిమ్స్ సంబంధించిన మంచి వాయిసొచ్చి, ఆ డే అనేది చాలా పాజిటివ్‌గా బయటికెళ్తా ఉండే. కానీ ఇప్పుడేమైంది? ఇప్పుడు నిజంగా అవన్నీ వస్తున్నాయా? అంటే రావట్లా. ఏమొస్తుందంటే, ఆ యాడ్స్ అనేది టీవీలో నుంచి మన ఇంటి ముందుకొచ్చేసాయి. మీరు చూడండి చిన్న చిన్న మైకులు పెట్టుకొని వస్తా ఉంటారు ఊరు పొంటి. కూరగాయలు అమ్ముకుంటూ వస్తా ఉంటారు. అంటున్నారు గదా! ఒకప్పుడు మంచి సుప్రభాతంతో స్టార్ట్ అయ్యే రోజు, ఈరోజు మన యాడ్‌తోనే స్టార్ట్ అవుతుంది. అంటే అంత రీచ్ అవుతదండి. యాడ్ అనేది జనాల లోపలికి అంత రీచ్ అవుద్ది. మరి ఆ యాడ్ ఎవరివ్వాలి అంటే ఆటోమేటిక్‌గా ఫిల్మ్ స్టార్స్ ఇవ్వాల. చూడండి ఫ్రెండ్స్ దీనికి ఒక పెద్ద నాకు తెలిసిన ఒక చిన్న మూవ్‌మెంట్ రీసెంట్‌గా దీని గురించి ప్రెజెంటేషన్ చేయడం కోసం నేను సెర్చ్ చేస్తున్నప్పుడు నాకు కొన్ని కొన్ని నిజాలు బయటకొచ్చినాయి. అదేంటంటే సెలబ్రిటీస్ అనేది యాడ్ ఇస్తా ఉంటారు గదా! చాలా వరకు మీరు చూసిన ఆల్కహాల్‌కి యాడ్ ఇస్తారు. పొగాకుకి యాడ్ ఇస్తారు. సిగరెట్స్ గాని యాడ్ ఇస్తారు. తర్వాత ఏంటిది మానిచ్చేంది అంటారు కదా! మన పాన్ మసాలా వీటికి యాడ్ ఇస్తారు. నిజంగా ఇవన్నీ గూడా హెల్త్‌కి మంచివా? చెడ్డయా? అంటే చెడ్డయే. ఎందుకంటే చెడ్డయి మనకెక్కువ రీచ్ అవుతాయి. కూల్ డ్రింక్ యాడ్ ఇస్తారు. సింపుల్‌గా మనం చూస్తూ ఉంటాం. సో, ఒక ప్రొడక్ట్ ఏదైనా కూల్ డ్రింక్ ఉందండి. ఎగ్జాంపుల్‌గా 'మహేష్ బాబు' ఒక థమ్స్ అప్ గురించి యాడ్ ఇచ్చాడు. థమ్స్ అప్ అనేది తాగితే మనకు మంచిదంటే ఆబ్వియస్‌గా మంచిది కాదు. సో, అయినా గూడా మన హీరో యాడ్ ఇచ్చారు కాబట్టి మనం వెళ్లి తెచ్చుకుంటాం. అవునా గదా! ఇప్పుడు చూడండి సింపుల్‌గా ఒక ఎంత తీసుకుంటాడు 'మహేష్ బాబు' థమ్స్ అప్ అంటే ఒక రూ. 20 థమ్స్ అప్ తీసుకొని చిన్న మూతంత థమ్స్ అప్ తాగుతాడు. మూతంత థమ్స్ అప్ తాగి కొండలు, గుట్టలెక్కి దుంకుతా ఉంటాడు అక్కడిక్కడ. మన ఆవేశపడిపోయి ఒక 2 లీటర్ల థమ్స్ అప్ తీసుకున్నాం షాప్‌కెళ్ళి. మనం దాగి జస్ట్ మన ఇక్కడి నుంచి ఇంకక్కడ జంప్ చేస్తేనే మన మోకాలు ఇరుగుతాయి. అంటే థమ్స్ అప్ తాగడం వల్ల ఏంటంటే అది బోన్స్‌ని ఎక్కువ వీక్ చేస్తదంట. క్యాన్సర్ ప్రాబ్లమ్ చూపిస్తాంది. స్టమక్ సంబంధించినటువంటి హెచ్‌సీఎల్ గాఢతను పెంచేస్తాడంట లోపల. మోషన్స్ ప్రాబ్లమ్ చూయిస్తాంది. హెడేక్ సంబంధించిన ప్రాబ్లమ్స్. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా గూడా దాన్నెందుకు ప్రమోట్ చేస్తా ఉన్నాం అంటే, ఇది చూడండి యాడ్‌ని అంత ఈజీగా ముందుకెళ్తాయి. ఎందుకంటే సేల్స్ పెరుగుతాయి. మార్కెట్ సేల్స్ పెరిగాయి గదా! ఆ థమ్స్ అప్ కంపెనీ మంచి మంచి ముందు స్థాయికెళ్ళాలి గదా! అండ్ అదే చూసుకుంటే అక్కడ యాడ్ ఇచ్చే ప్రతి ఒక్కడు చూడండి, మహేష్ బాబు అసలు థమ్స్ అప్ తాగడు. మీరు యాడ్ క్లియర్ చూడండి. ఈవెన్ మూత గూడా ఓపెన్ చేయడు దాన్ని. అండ్ అదే విధంగా మన హీరోస్ ఉన్నారు. ఎవరైనా ఈ మధ్య కాలంలో ఐపీఎల్ మ్యాచ్ చూస్తుంటే విపరీతమైన యాడ్ ఒకటే వస్తుంది. అదేమి యాడ్ అంటే గుట్కా అంటారు కదా! గుట్కా యాడ్ వస్తుంది చూడండి. కానీ కనీసం దాన్ని ఓపెన్ చేయరు వాళ్ళు. జస్ట్ ఇలా పెట్టుకుంటారు అంతే అది. దాన్ని చూసుకొని మనం తీసుకొని ముందుకెళ్ళి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. ఎందుకంటే సేల్స్ పెరగాల. వాళ్ళ సేల్స్ పెరగాల. వాళ్ళు ముందుకెళ్ళాలి కాబట్టి కొన్ని కోట్లిచ్చి యాడ్స్ ఇస్తా ఉన్నారు. చూడండి 'షారుఖ్ ఖాన్' లాంటి యాక్టరు ఒక సినిమా తీస్తే ఈ 70-80 కోట్ల మధ్య రెమ్యునేషన్ ఉంటది. బట్ ఒక యాడ్ తీసుకుంటే 200 కోట్ల వరకు తీసుకుంటాడండి ఒక యాడ్‌కి. ఇక్కడ చూడండి అయితే ఇక్కడ చిన్న స్టోరీ అండి. ఈ యాడ్స్ అనేది మెల్లమెల్లగా వస్తున్నప్పుడు ఇట్లా వ్యతిరేకత వచ్చింది గదా! చాలా మంది మీద. చాలా మంది మీరు హీరోలేనా? మీరు సెలబ్రిటీలేనా? మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు యాడ్స్ అసలు? ఎవరో కంపెనీ ప్రాఫిట్ కోసం జనాల యొక్క హెల్త్ మీద మీరు ఆడుకుంటున్నారంటే,
అక్కడ నుంచి ఒక కొత్త పదం వచ్చింది మనకేంటంటే సరోగేట్ యాడ్స్ అని వచ్చినాయి. సరోగేట్ యాడ్స్ గుర్తుపెట్టుకోండి. సరోగేట్ యాడ్స్ ఇవి ఈ యాడ్స్ ఏంటంటే సింపుల్ గా ఆ బ్రాండ్ ను ప్రమోట్ చేయకుండా వేరే దాన్ని ప్రమోట్ చేస్తారు వాళ్ళు సింపుల్ గా. ఇప్పుడు చూడండి పాన్ మసాలా అదేంది పాన్ మసాలాలో ఒక యాడ్ ఇస్తారు. ఇది అజయ్ దేవగన్ గాని తర్వాత షారుఖ్ ఖాన్ గాని ఒక ముగ్గురు యాక్టర్స్ కలిసి యాడ్ ఇస్తారు. అక్షయ్ కుమార్ గాని పాన్ మసాలా యాడ్ ఏంటంటే అది ఇలాచి కోసం యాడ్ ఇస్తాడు. ఇలాచి కానీ ఎక్కడ ఇలాచి అనే పదం వాడడు. ఒకవేళ మనం దాని మీద ఏమైనా కంప్లైంట్ రైజ్ చేసినా కూడా ఇక మేము ఇచ్చిన యాడ్ వచ్చేసి ఇలాచి. ఇలాచి అనేది మంచిది. కానీ ఇలాచి గురించి వాడు కానీ సేమ్ కలరు, సేమ్ పేరు, సేమ్ బ్రాండ్ లో అక్కడ గుట్కా తయారు చేస్తారు వాళ్ళు. అండ్ అదే చూడండి రీసెంట్ గా రాయల్ స్టాగ్ అని ఒకటి ఉంటుంది ఆల్కహాల్ కి సంబంధించింది. సార్ రాయల్ ఛాలెంజ్ అని ఉంటది. అది ఆల్కహాల్ కి సంబంధించిన యాడ్. ఆల్కహాల్ కి సంబంధించిన యాడ్ ఎవరు ఇస్తారు అంటే రీసెంట్ గా విరాట్ కోహ్లీ లాంటి ఫేమస్ పర్సన్స్ ఇస్తారు. ఆయన ఇచ్చేటువంటి యాడ్ ఏమంటుంది అంటే రాయల్ ఛాలెంజ్ ఉంటాయి కదా అదొక మ్యూజిక్ ఆల్బమ్ అంట. పేరు రాయల్ ఛాలెంజే కానీ మ్యూజిక్ ఆల్బమ్ అంటది. కానీ మనకేం అర్థం అవుతుంది ఎస్ ఇది ఆల్కహాల్ తాగాలి, ఈ ఆల్కహాల్ తాగితే బాగుంటది ఎందుకంటే మన సెలబ్రిటీ చూడండి. సో ఇలా ఇవి సరోగేట్ యాడ్స్ అంటారండి. ఎందుకంటే వీళ్ళు చేసే పని హ్యాస్టీస్ ఉంది. బట్ మనం వీళ్ళ మీద రియాక్ట్ కాకుండా ఉండడం కోసం. అంటే అదే చూసుకోండి ఇక్కడ రాజస్థాన్ లో ఒక వ్యక్తి అండి పేరు నానక్ రాము. ఈయన అజయ్ దేవగన్ యొక్క పెద్ద ఫ్యాన్ అండి. అజయ్ దేవగన్ ఫ్యాన్ అంటే ఫ్యాన్ ఈయనకి ఇద్దరు పిల్లలు, చిన్న పిల్లలు, ఇద్దరు అమ్మాయిలు. సో అజయ్ దేవగన్ చెప్పిండని చెప్పేసి మనకి ఏంటంటే పాన్ మసాలా అనేది గుట్కా అనేది ఒక తింటా ఉన్నాడండి. ఒక 3-4 years తింటా ఉన్నారు. ఈయనకి క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వస్తే ఈయన రియలైజ్ అయ్యాడు దేని వల్ల క్యాన్సర్ వచ్చిందని చెప్తే బాబు నీ ఈ పాన్ మసాలా తినడం వల్ల ఇట్లా వచ్చింది నీకు అని చెప్తే సో ఈయన ఏం చేశాడు నానక్ రాము ఇతను చిన్న ఏదో రోజువారీ కూలీ ఈయన దాదాపుగా రాజస్థాన్ లో అతని సరౌండింగ్ ఏరియాలో 10,000 పాంప్లెంట్లు కొట్టించి ఓన్ గా ఇట్లాంటి యాడ్స్ నమ్మొద్దు వీటి వల్ల మనకే చాలా నష్టాలు జరుగుతా ఉన్నాయి. నేను ఒక 3-4 ఏళ్ళ నుంచి ఇగో ఇది తినడం వల్ల ఇలా జరిగింది నాకు. ఎవరు కూడా ఇది తినొద్దని చెప్పేసి 10,000 పాంప్లెంట్ అతికించడం జరిగింది రోడ్ల మీద. సో ఇక్కడ చూడండి మన నానక్రామ్ అనే వాళ్ళ లోపల మార్పు వచ్చింది కానీ అజయ్ దేవగన్ లోపల మార్పు రాలే. ఇప్పటికి అదే ఆడిస్తా ఉన్నాడు. బికాస్ దేనికోసం అంటే అది సేల్స్ వెళ్తుంది. ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే నా ఇంటెన్షన్ ఏంటంటే మనం కూడా ఒక ప్రోడక్ట్ ని యాడ్ ఇవ్వాలి. అది మంచిది అయి ఉండాలా. మన వేలో మనం యాడ్ ఇవ్వడం తప్పే లేదు అసలు. సో దీని వల్ల సేల్స్ పెరుగుతాయి. సేల్స్ పెరిగితే బిజినెస్ పెరుగుతుంది. బిజినెస్ పెరిగితే కంపెనీకి ప్రాఫిట్ పెరుగుతుంది. కంపెనీకి ప్రాఫిట్ పెరిగితే ఆటోమేటిక్ ఇన్కమ్స్ కూడా రేజ్ అవుతాయి. చూడండి ఇంతమంది సెలబ్రిటీస్ ఒకరొకరు దాదాపు కోట్లకు పడిగెత్తిన వ్యక్తులు, వేల కోట్లకు పడిగెత్తిన వ్యక్తులు ఒక చిన్న ఇలాచి గురించి అంత గొప్ప యాడ్ ఇస్తున్నారు. ఒక టాయిలెట్ క్లీనర్ గురించి యాడ్ ఇస్తా ఉన్నారు. ఒక ఫ్లోర్ క్లీనర్ గురించి యాడ్ ఇస్తా ఉన్నారు. ఒక షాంపూ గురించి, ఒక నవరత్న ఆయిల్ గురించి ఎంతంటే 50% నవరత్న ఆయిల్ గురించి అమితాబ్ బచ్చన్ అనే గ్రేట్ సెలబ్రిటీ యాడ్ ఇస్తా ఉంటారు. థమ్స్ అప్ గురించి యాడ్ ఇస్తా ఉన్నారు. చిన్న చిన్న వస్తువుల గురించి కొన్ని వేల కోట్లు తీసుకొని యాడ్ ఇస్తున్నారు. మరి వాటి వల్ల నష్టం జరుగుతుంది అంటే 100% నష్టం జరుగుతుంది. బట్ మన బిజినెస్ లోకి మనం కన్వర్ట్ చేసుకోగలిగితే మన ఒక సోప్ గురించి చెప్పాలంటే మనకి షై ఫీలింగ్ వచ్చేస్తా ఉంది. ఎందుకంటే ఇది నీమ్స్ ఆఫ్ 76% టిఎఫ్ఎం ఉంటది. ఇది హెల్త్ కి చాలా మంచిది. గ్రేడ్ 1 సోప్. దీన్ని చెప్పడంలో మరి వాళ్ళు అంతగా చెప్పినప్పుడు మనం అంతకంటే గట్టిగా చెప్పాలా, అంతకంటే ఎక్కువ సార్లు చెప్పాలా. మనకి ఆ షై ఫీలింగ్ వచ్చేస్తుంది. ఒక ఫ్లోర్ క్లీన్ గురించి మనం చెప్పడానికి వాడు ఎవడో ఉండి దీని గురించి చెప్తున్నా సరికి మనం తీసి పక్కన పెట్టడం. ఎందుకు మన బిజినెస్ తగ్గిపోతా ఉంది, ఎందుకు డ్రాప్ అవుతా ఉంటది అంటే దీని వల్లే మనం ప్రమోట్ చేయడంలో మళ్ళీ చేయకపోవడం, మళ్ళీ ప్రమోట్ చేయకపోవడం వల్లనే మన సేల్స్ తగ్గుతుంది, మన బిజినెస్ తగ్గుతుంది, మన టైటిల్స్ తగ్గుతుంది, మన బిజినెస్ డ్రాప్ అయిపోయే కూడా అవకాశం కూడా ఉంటుంది. మనంత గొప్ప వ్యక్తులు ఇస్తున్నప్పుడు మనం ఎందుకు ఇవ్వద్దు అసలు, ఎందుకు ఎక్కువ సార్లు చెప్పొద్దు. మనకు లక్షల కోట్లు ఖర్చు పెట్టేటువంటి అవకాశం మనకు లేదు. బట్ ఉన్న దాంట్లో నువ్వు ఎంత గొప్పగా చెప్పొచ్చు ఇంకా. ఇది వెరీ ఇంపార్టెంట్ అని సేల్స్ లో బెస్ట్ ఆప్షన్ బెస్ట్ ఏమి ఉండాలంటే యాడ్ ఉండాలి. ఫస్ట్ మనం ప్రమోట్ చేసే విధానం పర్ఫెక్ట్ ఉండాలి. అండ్ అలాగే చూసుకుంటే ఈ మధ్య కాలంలో జరుగుతుంది, ఇది నేను చాలా సార్లు రిపీటెడ్ చూస్తున్నా. మనకు ఈ స్లైడ్ పెట్టడానికి రీజన్ అదే. సో ఏది నిజమో ఏది ఒరిజినల్ మనం గుర్తుపట్టలేకపోతాం ఇప్పటికి. మనం చూస్తే రైస్ బ్రాన్ ఆయిల్ వెస్టీజ్ లో చాలా బాగుంది. రైస్ బ్రాన్ ఆయిల్ అని చెప్తాం మనం. వెస్టీజ్ లో 450 లీటర్స్ 2 లీటర్స్ ఉంది. సరే 450 రూపీస్ 2 లీటర్స్ ఉంది. చాలా బాగుంది అంటే ఇదే రైస్ బ్రాన్ ఆయిల్ బయట కూడా 200కి వస్తుంది 2 లీటర్స్ 100 అప్పుడు మనం ఏం చెప్తలేకపోతున్నాం. జరుగుతుందా లేదా ఏం చెప్పలేక దానికి డిఫరెంట్ మనం చెప్పలేకపోతున్నాం.
అంటే ఒక ప్రోడక్ట్ ని నువ్వు ప్రమోట్ చేయాలంటే దాని క్వాలిటీ ఖచ్చితంగా నీకు తెలిసి ఉండాలి. నీకు దాని క్వాలిటీ తెలియనప్పుడు నువ్వు ప్రమోట్ చేయలేవు 100%. డూప్లికేట్ దాంతో నువ్వు పోటీ పడలేవు. అలా చూసుకుంటే కొన్ని బ్రాండ్స్ చూద్దాం మనం. చూడండి ఇందులో ఏది రైటో అర్థం కాదు మనకి. చూడండి కిట్ క్యాట్ ఉంది. ఆ స్పెల్లింగ్ అలాగే ఉంటది. సింపుల్ ఇది ఇది ఎవరి కోసం అంటే దాదాపుగా 80% పీపుల్స్ ఇక్కడనే ఫెయిల్ అవుతా ఉంటారండి. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా మా అమ్మ చదువుకోల. తనకి పేస్ట్ అంటే కోల్‌గేట్ అని తెలుసు సింపుల్‌గా. ఒకానొక టైంలో కోల్‌గేట్ అని తెలుసు. ఈమె వెళ్లి కోల్‌గేట్ పేస్ట్ అడుగుతది. ఇక్కడ ఒక పేస్ట్‌ని చూసినా కూల్‌గేట్ అని ఒక పేస్ట్ ఉంది. ఆ పేస్ట్ ఇస్తాడు. అది చూడడానికి సైజ్ అంతే ఉంటది. కలర్ అట్లే ఉంటది. పేరు అట్లే ఉంటది. సేమ్ అలాగే ఉంటది. అది తెచ్చి వాడతారు పాపం. కోకా కోలా ఉంటుంది. కోకా కోలా స్పెల్లింగ్ చూడండి. సో, ఇట్లా ఎన్నో రకాల ఫేక్ బ్రాండ్స్ కూడా ఈ యాడ్స్ రూపంలో మన మీద తోసేస్తా ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఇవి చాలా డేంజర్ అండి. బిస్లరీ బాటిల్స్ చూస్తే ఇక్కడ బిస్లరీ బాటిల్ అని నేను లాస్ట్ టైమ్ ఒక ప్రెజెంటేషన్ పెట్టాను. బిస్లరీ బాటిల్ ఒక బ్రాండ్ ఉంటది. దానికి సబ్ బ్రాండ్స్‌గా 4 ఉంటాయి. అయితే ఇక్కడ అది నిజమో కాదో నాకు తెలీదు. ఈ బ్రాండెడ్ వాల్ వాళ్ళు ఈ స ఈ ఫేక్ బ్రాండ్స్ కూడా కొంచెం సపోర్ట్ చేస్తా ఉన్నారండి. ఇదేంటో నాకు తెలియదు నిజమో కాదో. నేను విన్నా అది. చూడండి మరి ఇలాంటి ప్రొడక్ట్స్ అనేది ఎలా వస్తున్నాయి? మన లోపలికి ఎలా ఇంక్లూడ్ అవుతున్నాయంటే అది ఒక యాడ్స్ వల్ల, సేల్స్ అనేది పెరగడం వల్ల వాళ్ళు ముందుకెళ్తారు కాబట్టి దానికోసం వాళ్ళు ఫేక్ బ్రాండ్స్ కూడా సపోర్ట్ చేయడం. ఎందుకంటే అన్ని ప్లేస్‌లోకి మనం వెళ్ళలేంగా. ఫేక్ అయితే ఎళ్తాం మనం. సో, ఆ విధంగా ఇలా జరుగుతా ఉంటది. అండ్ ఇంకొక థింగ్ మాట్లాడుకుంటే మనకి మార్కెటింగ్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనం చాలా మంది ఈ పేరు విన్నెమ్మడే మనకు భయమైతది. వామ్మో! మార్కెటింగ్ అంట. అంటే మార్కెటింగ్ అంటే ఒక భూతంలాగా చూస్తాం మనం సింపుల్‌గా. తెలియనోళ్ళైతే మార్కెటింగ్ అంటే భూతం. ఇంకా సేల్స్ ఎగ్జిక్యూటివ్ దాంట్లో సేల్స్ పర్సన్ ఉంటారు కదా! ఆ భూతం అయితే వీడు రాక్షసులాగా కనిపిస్తది వాళ్ళకి. సో, అసలు ఏంటి మార్కెటింగ్ అంటే ఏంటి? దీనికి మన సేల్స్‌కి ఎందుకు లింక్ అప్ అయిందంటే సింపుల్‌గా మనం మాట్లాడుకోవచ్చండి. మార్కెటింగ్ అంటే చాలా సింపుల్ విషయం అండి. కొనడం లేదా అమ్మడం. అంటే మార్కెటింగ్ ఈస్ నథింగ్ బట్ సేల్స్ అండి. ఏదైనా మాట్లాడుకోండి. మార్కెటింగ్ ఈస్ నథింగ్ అంటే కొనడమా లేకపోతే అమ్మడం జరగాలి. అంటే అక్కడ సేల్స్ అనేది జరుగుతా ఉండాలి. అండ్ సో, మనకు తెలియని విషయం ఏందంటే, మనం ఆల్రెడీ మార్కెటింగ్‌లో ఉన్నాం. మనం మాట్లాడుకున్నాం స్టార్టింగ్‌లో. మనం పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు మనం ఇదే ఊబిలో తిరుగుతానే ఉన్నాం మనం. అండ్ చూసుకుంటే అందరూ మన పైన బిజినెస్ చేస్తున్నారు సింపుల్‌గా. ఇంతకుముందు మనం మాట్లాడాం కదా! ఇంతకుముందు ఫేక్ బ్రాండ్స్ గాని, యాడ్స్ గాని ప్రతి ఒక్కడు మన పైన బిజినెస్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఏంటి అన్‌క్వాలిటీ ప్రొడక్ట్స్‌ని పెట్టుకొని గూడా. మరి అంతమంది మన మీద బిజినెస్ చేయడానికి రెడీగా ఉన్నప్పుడు, ట్రెడిషనల్ మార్కెటింగ్ బిజినెస్ చేయడానికి రెడీగా ఉన్నప్పుడు, మరి మనం చేయొద్దా ఫ్రెండ్స్? అది ఏం ద్వారా అంటే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ ద్వారా. మన దాంట్లో ఒక ఎథిక్స్ ఉన్నాయి. విలువలున్నాయి. ప్రొడక్ట్‌లో క్వాలిటీ ఉంది. దాన్ని 10కి 10 సార్లు చెప్పగలిగేటువంటి పేషెన్సీ మన దగ్గర ఉండాల. మన ప్రొడక్ట్‌ని సేల్ చేయడం ఇక్కడ అంటే ఐ మీన్ చెప్తున్నా ఓన్లీ బిజినెస్ పెంచుకోండి. ఓన్లీ ఇన్‌కమ్ పెంచుకోండి అని గాదు. సో, మన ప్రొడక్ట్‌ని ప్రమోట్ చేయడం వల్ల అవతల వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి సఫర్ అవుతున్న సమస్య మనం క్లియర్ చేసిన వాళ్ళం అవుతాం. అవతల వాళ్ళు సమస్య పెంచుతది. మన దాంట్లో సమస్య తగ్గిపోద్దండి. సో, డెఫినిట్‌గా మనందరం గూడా బిజినెస్ చేయొచ్చు. అది ఎలాగంటే డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా చేద్దాం మనం. బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ తీసుకొని డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా సేల్ చేద్దాం. ఇక్కడ పవర్ ఆఫ్ సేల్స్. సేల్స్ యొక్క పవర్ ఎలా ఉంటది? సింపుల్‌గా చూసుకుంటే ఇది మనకు తెలుసు చాలా వరకి. ఇంతకుముందు నేను మాట్లాడిన విషయం మళ్ళీ ఒకసారి మీకు రిపీట్ చేస్తున్నా. బేసిక్‌గా నేను 2 షాప్స్ మీకు చూయించడం జరుగుతుందండి. ఒకటేమో హైఫై ఉంది. ఎలాగంటే మంచి లైట్స్, మంచి అట్మాస్ఫియర్‌లో మన క్లాత్స్ ఉన్నాయి. ఎళ్ళినెమ్మడే ఏసీ ఉంటది. గ్లాస్ ఫిట్టింగ్ ఉంటది. చాలా దాంట్లోకి ఎంటర్ అయినామంటే అదొక ఫీల్ ఒస్తది మనకి. ఇంకొక షాపేమో రోడ్ సైడ్ ఉంటది. సో, ఇక్కడ మనం ఎక్కడ ఏ ఏ షాప్‌కి మనం ఎక్కువ ఎళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం అంటే, ఆబ్వియస్‌గా ఇక్కడ రోడ్ సైడ్ ఉన్న షాప్‌కి ఎళ్ళడానికి చూపిస్తాం. ఎందుకంటే మనకనిపిస్తది. ఇది నా స్టాండర్డ్ ఇది. నా స్థాయి ఇది అని మనకనిపిస్తది. ఎగ్జాంపుల్ నేనే అనుకోండి. నాకనిపిస్తది. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా నేను రెండో నంబర్ షాప్ దగ్గరికెళ్ళా. ఎళ్లి అక్కడ ఏదన్నా ఒక డ్రెస్ తీసుకోవడానికి ప్రయత్నం చేశా. తను ఒక రూ. 1000 చెప్పాడు. రూ. 1000 చెప్తే నేనేం చేస్తున్నానంటే, ఇదే క్లాత్ ఎందుకు తీసుకున్నానో మీకు చెప్తానిప్పుడు. నేనేం చేస్తున్నానంటే ఒక 600, 700కి ఇయ్యని చెప్తున్నా. తను ఇవ్వనికి రాదు. ఒక 800 ఇస్తా అన్నాడు. సో, నేను 600 దగ్గర ఉండుంటా. 800 ఇస్తా అన్నాడు. సో, నేనేం చేస్తానంటే, ఇది మన వర్కౌట్ అయ్యేటట్టు మనం బయటకొస్తాం. తర్వాత ఎవరో మా ఫ్రెండ్ రిఫరెన్స్ ద్వారానో, లేకుంటే ఎవరి వల్లనో ఈ పక్కన షాప్‌లో బాగున్నాయని జెప్తే, ఈ పక్కన షాప్ ఉంది చూసిండ్రా? ఆ పక్కన షాప్‌కెళ్తా నేను. పక్కన షాప్‌కెళ్తే అక్కడ నాకు బేరం జేయడానికి అవకాశం ఆల్రెడీ వాడేసింటాడు ట్యాగ్ ఆడ.
ఎంఆర్‌పి ఫిక్స్డ్ రేటు. ఒకవేళ నీకు డిస్కౌంట్ వస్తే 10% డిస్కౌంట్ ఫిక్స్డ్ రేట్. వాడితో మాట్లాడడానికి నాకు అవకాశం లేదు. ఇంకోటి ఆ షాప్‌లోకెళ్ళి ఎక్కువ మాట్లాడామనుకో, మనల్నెక్కడ చిల్లర అనుకుంటారని మనం ఫీల్ అయితాం ఫస్ట్. అవునా గదా! మనం ఫీల్ అయిపోతాం. ఒకవేళ మన మనం మన ఈ రోడ్ సైడ్ షాప్‌లో తీసుకొని వెళ్ళామనుకోండి, మన ఫ్రెండ్ ఏం చేస్తాడంటే ఈ షర్ట్ ఆ షాప్‌లో కొన్నా చాలా బావుంది. నువ్వు దానిలో ఎందుకు కొన్నావు అని చెప్పి మనకు తెలవకుండా మనల్నే కించపరుస్తా ఉంటాడు. అప్పుడు మనం ఏం చేయాలి? మనకు ఫ్రస్ట్రేషన్ గదా! మరి మనకి. పర్స్‌లో డబ్బులు లేకున్నా ఫ్రస్ట్రేషన్ మాత్రం ఒళ్ళంతా ఉంటది. ఏయ్! యమ్మ ఏందిరా బాయ్ వాడు అందులో తీసుకుంటే నేను ఇందులో ఎందుకు తీసుకోవాలి? మళ్ళీ నేను దాంట్లోకెళ్ళాలి. సో, ఈ విధంగా మార్కెటింగ్ అనేది మనల్ని మానిప్యులేట్ చేస్తుందండి. సేల్స్ అనేది ఎలా పెరుగుతాయంటే ఈ విధంగా పెరుగుతా ఉన్నాయి. అయితే ఇప్పుడు నేనెందుకు ఈ క్లాస్‌ని తీసుకున్నా ఫ్రెండ్స్ అంటే, మీరు చూడండి మనం కొనే వెరీ బ్రాండెడ్ ప్రొడక్ట్ ఉంటాయి కదా! వెరీ బ్రాండెడ్ ప్రొడక్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఒక షర్ట్ ఉందండి. దాని కాస్ట్ 2000 ఉందండి. కానీ ఆ ప్రొడక్ట్ బయట బ్లాక్ అంటే మనం అంటారు కదా! హోల్‌సేల్ మార్కెటింగ్‌లో కేవలం 1000కే వస్తది. కానీ అదున్న ప్లాట్‌ఫార్మ్‌ని బట్టి మనం రేట్ పెంచుకుంటూ ఉంటాం. ఆ విధంగా సేల్స్ అనేది చాలా హైక్ చేసుకుంటూ అంటే వాళ్ళు ప్రొడక్ట్‌ని సేల్స్ పెంచుకోవడం కోసం ఆ విధమైనటువంటి షోప్ టాప్ చేస్తా ఉంటారండి. అది సేల్స్‌లో ఉన్నటువంటి పవర్. మరి అలా మనం ఆలోచించుకున్నప్పుడు ప్రొడక్ట్ ఇక్కడ చూడండి ఒక మాట చెప్తారండి. రాబర్ట్ కియోసాకి గారు ఒక మాట చెప్తారు. సో, అదేంటంటే ప్రొడక్ట్ అమ్మలేని వారు బిజినెస్ చేయలేరంట. యెస్ నిజంగా. మనందరం గూడా బిజినెస్ జేయడం కోసం వచ్చాం గదా! మనందరం గూడా బిజినెస్ చేయనీకొచ్చినాం. కానీ మనం ప్రొడక్ట్‌ని అమ్మలేకపోయినప్పుడు మనం ఎలా బిజినెస్ జేస్తాం? మరి ఆ ప్రొడక్ట్‌ని ఎలా అమ్మాలి? ఎలాంటి స్కిల్స్ మనం తీసుకోవాలి? ఎందుకంటే సేల్స్ బేస్ అయినప్పుడే మనకు ఆటోమేటిక్‌గా మనకు కావాల్సిన ఇన్‌కమ్ అనేది మనకు రైజ్ అవుతుంది. సో, ఇక్కడ చూసుకుంటే వన్ సెకండ్ ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే ఒక ప్రొడక్ట్‌ని సేల్ చేసేటప్పుడు మన అపియరెన్స్ ఎలా ఉండాలి? మన అపియరెన్స్ ఎలా ఉండాలంటే చూడండి ఒక ప్రొఫెషనల్‌గా ఉండడం. సో, ఇంకోటి మీ లోపల ఉన్నటువంటి ఎక్స్‌పర్ట్‌ని మీరు అన్‌బ్లాక్ చేయొచ్చు సింపుల్‌గా. ఐ మీన్ చెప్తా ఉన్నా, ఇప్పుడు ఒక 10 సార్లు మనం ప్రొడక్ట్ సేల్ చేయడం ఫెయిల్ అయినామండి. ఎగ్జాంపుల్ ఏదైనా సరే, మీరు మన దాంట్లో ఉన్న ప్రొడక్ట్ తీసుకోండి. ఒక జాయింట్ పెయింట్స్ సంబంధించిన ప్రొడక్ట్స్ మనం సేల్ చేయడంలో 10 సార్లు ఫెయిల్ అయినాం మనం. 11 మన లోపల ఉన్న ఎక్స్‌పర్ట్ బయటికి రావాలా. ఎందుకు ఫెయిల్ అవుతున్నామో మనం చెక్ చేసుకోవాలా. కానీ మనం ఏం చేస్తామంటే ఒక 3, 4 టైమ్స్ ఫెయిల్ అయినెమ్మటే, ఇది కాదులే మనతోటి, ఇది మన వల్ల కాదులే, దీనికోసం సెపరేట్ ఉంటారులే, మనం చెప్తే వినరులే అనే ఫీలింగ్‌లో మనకొచ్చేస్తాం. కానీ అక్కడ ఏం మిస్టేక్ జరుగుతుందో నువ్వెందుకు ఆలోచించలేకపోతున్నావు? ఒక ప్రొఫెషనల్‌గా ఎందుకు మారలేకపోతున్నావు? దీనికోసమే మిమ్మల్ని మీరు అన్‌బ్లాక్ చేయాలండి దీంట్లో. మీ ఎక్స్‌పర్ట్ అంటే ఏదో ఒకటి జరిగుంటాయి గదా! కొందరు ఎక్కడనో ఒక దగ్గర కొన్ని టైమ్స్‌లో మనం కన్విన్స్ చేసినాం గదా! ఆ ఎక్స్‌పర్ట్‌ని మనం బయటకి తీసుకొని రావాలి. యెస్. ఆ విధంగా చూసుకుంటే సేల్స్ చేయడం. సేల్స్ చేసేటప్పుడు కొన్ని స్కిల్స్ మనకు తెలవకుండానే డిస్కవర్ అయితాయండి. మన లోపల ఉన్న స్కిల్స్ బయటికొచ్చేస్తాయి కొన్ని తెలియకుండానే. అలాగా మారినప్పుడు చూడండి ఎక్కువగా ఎక్కువ బ్రెయిన్ షార్ప్‌గా గాని, స్పీడ్‌గా రియాక్ట్ అయ్యేటువంటి గుణం ఎవరి లోపల ఉంటాయంటే సేల్స్ మ్యాన్ లోపల ఉంటదండి సింపుల్‌గా. అంటే నేనిక్కడ ఇంటింటికెళ్ళి, ఊరూరికెళ్ళి ఒక బ్యాగ్‌లేసుకొని అమ్మని చెప్పట్లా. ఒక ప్రొడక్ట్‌ని ప్రొఫెషనల్‌గా మనం సేల్ చేద్దాం. దానికోసం మనకేంటంటే సిట్యుయేషన్స్ వస్తాయండి కొన్ని. కొన్ని బ్యాక్ సిట్యుయేషన్స్ వస్తాయి. వాటిని ఓవర్‌కమ్ చేసుకోవడం. ఛాలెంజెస్ వస్తాయి. విపరీతమైన ఛాలెంజెస్. ఎందుకంటే ఆ టైంలో ఆహ్, ఆ పర్సన్ దగ్గర మనం ఎక్కువగా డీల్ చేయాల్సొస్తది. ఆపర్చునిటీస్ వస్తాయి. ఎన్నో ఆపర్చునిటీస్ వస్తాయి అట్లా. ఇంపాక్ట్స్ గాని, ఔట్‌కమ్స్ గాని, అబ్‌స్టాకిల్స్ గాని, బిజినెస్ నీడ్స్ గాని, పర్సనల్ మోటివేషన్ గాని, పాస్ట్ ఎఫెక్ట్స్ అని కరెంట్‌లీ ఐడియాస్ గాని అంటే ఇవన్నీ గూడా పాలిటిక్స్ గాని, ఇవన్నీ గూడా ఒక సేల్స్ మాన్స్‌కి ఉన్నటువంటి ఒక సేల్స్ పర్సన్‌కి ఉండాల్సినటువంటి క్వాలిటీస్ ఏంటంటే ఇవన్నీ గూడా. అలాగా. ఇవన్నీ ఎప్పుడైతే మనం చేయగలుగుతున్నామో అప్పుడు మనం ఒక ప్రొఫెషనల్‌గా మారిపోతామండి. ఒక ప్రొడక్ట్‌ని చాలా మంది అంటుంటారు మీరు ఫీల్డ్‌కెళ్తా ఉన్నారా? ఎళ్ళినప్పుడు మంచి యూనిఫార్మ్, ఐడీ కార్డ్, టై యేసుకెళ్ళండి. మంచి ఇన్‌షర్ట్ యేసుకొని ఎందుకంటే ఒక ప్రొఫెషనలిజం వచ్చినప్పుడు అవతలోనికి పాజిటివ్ వైబ్రేషన్ వస్తది మన పైన. అలా చూసుకుంటే మరి ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నా కూడా మనం కొన్ని కొన్ని సార్లు ఫెయిల్ అవుతా ఉంటాం. ఎందుకు ఫెయిల్ అవుతా ఉంటాం? ఎందుకు ఫెయిల్ అవుతా ఉంటాం అంటే తెలుసుకుంటే ఒక ప్రొడక్ట్‌ని సెలెక్ట్ చేసుకున్నావు నువ్వు. ఏదో ఒక ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకోండి మీరు. మీ మీ దాంట్లో మీరు ఫెయిల్ అయ్యారండి. ఏదో ఒక దాంట్లో ఫెయిల్ అయ్యారు. మీకు ఐడియా ఉంటది గదా! ఏదో ఒక ఫీల్డ్ వర్క్‌లో లేకపోతే ఒక ప్రొడక్ట్‌ని సేల్ చేయడంలో మీరు ఫెయిల్ అయ్యారు. అది గుర్తు చేసుకోండి. ఎందుకు మీరు ఫెయిల్ అయ్యారో నేనిక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. అసలు ఆ ప్రొడక్ట్ ఏ పర్సన్‌కి మనం ఇయ్యాలా?
ఇది వెరీ ఇంపార్టెంట్. అంటే ఎవరికి ప్రొడక్ట్ మనం సేల్ చేయాలా? అండ్ నెక్స్ట్ ఎందుకు ఆ ప్రొడక్ట్ ని సేల్ చేయాలా? ఈ పాయింట్స్ నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, మీకు ఉపయోగపడుతుంది. సో ఆ ప్రోడక్ట్ అనేది ఎవరికి ఇవ్వాలా, ఆ ప్రోడక్ట్ ని ఎందుకు ఇవ్వాలా, ఆ ప్రోడక్ట్ ని ఎలా ఇవ్వాలా, ఓకే. అండ్ దాని తర్వాత అసలు ఆ ప్రోడక్ట్ ఏంటి, అండ్ దాని తర్వాత ఆ ప్రోడక్ట్ ని ఎక్కడ ఇవ్వాలా. ఇది ఈ ఈ 5 పాయింట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది మీ వేలో మీరు నోట్ చేసుకొని చాలా ఉపయోగపడుతుంది మీకు. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎవరికి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, అసలు ఆ ప్రోడక్ట్ ఏంటి, ఎక్కడ ఇవ్వాలి. దీనివల్ల మనం దీంట్లో ఈ 5 పాయింట్లు ఏదో ఒకటి మిస్ అయినా నువ్వు ఫెయిల్ అవుతావు అక్కడ. ఏదో ఒకటి, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఉన్నానండి, నాకు ఒక బ్రష్ కావాలి, నాకు ఒక బ్రష్ కావాలి. నువ్వేం చేస్తున్నావు, టూత్ పేస్ట్ సజెస్ట్ చేస్తా ఉన్నావు. నాకు నాకు బ్రషే లేదు, నువ్వు టూత్ పేస్ట్ నేను ఏం చేసుకోగలుగుతా. అది అట్లా అట్లా మనం రాంగ్ గా వెళ్తా ఉన్నాం కొన్ని చోట్ల, అందుకు ఫెయిల్ అవుతా ఉన్నాం. అండ్ మనం మాట్లాడేటప్పుడు అంటే ఒక పర్సన్ తో మనం డీల్ చేసేటప్పుడు మన ఒబీడియంట్ అనేది కనిపించట్లేదు. అంటే ఏదో ఈ ఈ పర్సన్ తీసుకుంటే చాలు అనే ఫీలింగ్ లో మనం మాట్లాడుతూ ఉంటాం. మన తెలియని విషయం ఏంటంటే దాన్ని మనం ఆటోమేటిక్ గా వాళ్ళు పసిగట్టేస్తారు. ఒబీడియంట్ గాని, ఒక పాజిటివ్ నేచర్ గాని మనం క్రియేట్ చేయలేకపోతాం. యెస్, ఆ విధంగా క్రియేట్ చేయండి. యెస్, ఇక్కడ చూడండి ఒక అద్భుతమైనదండి. ఫోకస్ ఆన్ ప్రాబ్లమ్స్ నాట్ ప్రొడక్ట్స్ అంట. ఇది నాకు కొత్తగా అనిపించింది అసలు. మనం ఏదైనా సరే గాని ఒక ప్రొడక్ట్ సేల్ చేయాలన్నప్పుడు ప్రొడక్ట్ గురించే ఆలోచిస్తాం మనం. సేల్ జరగాలి కదా మనకు గొప్పగా. మన దగ్గర షాంపూ ఉంది. యెస్, మా షాంపూ ఇదండి. దీని క్వాలిటీ ఇట్లా ఉంటది. ఇట్లా వాడడం వల్ల హెయిర్ స్ట్రాంగ్ అవుతది. డాండ్రఫ్ పోద్ది. ఒకవేళ ఫాల్ అయిన హెయిర్ దగ్గర మళ్ళీ కొత్త హెయిర్ గ్రోతింగ్ వస్తదని మనం మాట్లాడుతా ఉంటాం. యెస్, మనం చేయాల్సిందంట అంటే ఏంటంటే ఫోకస్ ఆన్ ప్రాబ్లమ్స్ నాట్ ప్రొడక్ట్స్ అంట. మనం ఏం చేస్తున్నాం, ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతున్నాం. మరి ప్రాబ్లమ్స్ ఏంటంటే మనకున్నటువంటి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా, జాయింట్ పెయిన్స్ కానీ, లివర్ పెయిన్స్, లివర్ లివర్ సంబంధించింది కానీ, లంగ్స్ సంబంధించింది. సో ఇట్లా వందల రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ అదే విధంగా పొలాలకు సంబంధించి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే మన ఇక్కడ ఆ ప్రోడక్ట్ మూవ్ అవ్వాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆ ప్రాబ్లం గురించి వాళ్ళకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేటట్లు మనం రెడీ ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు హార్ట్ స్ట్రోక్ వచ్చింది ఒక పర్సన్, ఇలా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. హార్ట్ ప్రాబ్లం ఉన్నప్పుడు హార్ట్ లో కొలెస్ట్రాల్ ఫామ్ అయింది. మనం ఏం చేయాలంటే ఆ కొలెస్ట్రాల్ ఎందుకు ఫామ్ అవుతుంది, అసలు ఫామ్ అయితే దాని వల్ల జరిగే నష్టాలు ఏంటి, ఫస్ట్ ఇవి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఫ్లాక్స్ ఆయిల్ చెప్పి అప్పుడు అప్పుడు ఫ్లాక్స్ ఆయిల్ తీసుకుంటాం. చూడండి, ఇది ఇది అయితే నేను చాలా సార్లు అంటే నా సేల్స్ లో సక్సెస్ రేట్ ఇదే అండి. ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఫస్ట్ దాన్ని క్లియర్ చేసుకుంటాను. నేను క్లియర్ చేసుకుంటా ఫస్ట్. కిడ్నీ స్టోన్స్ వచ్చినాయి. అసలు కిడ్నీ స్టోన్స్ ఎందుకు వస్తున్నాయి, వస్తే దానివల్ల జరిగిన నష్టం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి ఫస్ట్. మనం ప్రాబ్లమ్ ని క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆ సొల్యూషన్ అనేది వీళ్ళ దగ్గర ఉంది అని వాళ్ళకి అనిపిస్తుంది ఆటోమేటిక్ గా. అప్పుడు మనం ఈజీగా గెట్ చేయొచ్చు మనం దాన్ని. సో అలాగే పొలాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ గాని చెప్పేయాలి మనం. ఆ ప్రాబ్లమ్ వచ్చిందంటే దేని వల్ల ప్రాబ్లమ్ వచ్చిందో మనం చెప్పేయాలి ఆటోమేటిక్ గా. సో అప్పుడు ఆటోమేటిక్ గా మనకు అనుకున్నటువంటి ప్రోడక్ట్ అనేది మూవ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ చూసుకుంటే ఇది విధంగా చూసుకుంటే మనకి అదే సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చూడండి. అధిక బరువు వల్ల కలిగే నష్టాలు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఒక ఫ్యాట్ ఒక ఒక లావున్న పర్సన్ దగ్గరికి మనం వెళ్ళాం. వెళ్ళినప్పుడు అది ఎలా ఫామ్ అయింది, ఫస్ట్ థింగ్ అది ఎలా ఫామ్ అయింది, దాని వల్ల జరిగే నష్టాలు ఏంటి. ఇప్పుడు చూడండి, ఇక్కడ దాదాపు ఒక 10 రకాల ప్రాబ్లమ్స్ నేను మెన్షన్ చేశాను. ఈ 10 రకాల్లో ఏదో ఒకటి ఆయన కనెక్ట్ అవ్వాలా, ఏదో ఒక దానికి భయపడరా అంటాం కదా మనం సింపుల్ గా. బాడీ అంటే భయం అన్న ఉండాలి, భక్తి అన్న ఉండాలి. ఈ రెండు లేకపోతే ఈ భూమి మీద మనం నిలబడడానికి అధికారం లేదంట, అవకాశం లేదంట కదా. భయం అంటేనేమో నువ్వు ఖచ్చితంగా మెయింటైన్ చేస్తావు, మంచి వార్మప్స్ కానీ మంచి ఫుడ్ తీసుకొని మెయింటైన్ చేస్తావు. భక్తి ఉంటే, భయం ఉంటే ఖచ్చితంగా అయిందని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి, దీనివల్ల ఇన్ని నష్టాలు జరుగుతున్నాయి. ఆటోమేటిక్ గా వాళ్ళు మూవ్ ఆన్ అవుతారా అవరా. ఇలాగా మనం ఫస్ట్ ప్రాబ్లమ్ ని మనం ఎక్కువ మొత్తంలో ఐడెంటిఫై చేయాలి. ఇది సేల్స్ చేయడానికి ఒక వన్ ఆఫ్ ది పార్ట్ అన్నట్టు, వన్ ఆఫ్ ది మూమెంట్. అండ్ ఇంకొక దగ్గర ఎక్కడ ఫెయిల్ అవుతా ఉంటాయి. ఇంకోటి ఎందుకు ఎట్లా ఉంటుంది మనకంటే సేల్స్ లో మనం ఇంకా ఎక్కువ సేల్ చేయడానికి మనకు ఉపయోగపడే ఇంకో పాయింట్ ఏంటంటే రైట్ టైం టు మూవ్ ప్రోడక్ట్. అంటే ఆ టైంలోనే మంచి ప్రొడక్ట్, ఆ టైంలో ఆ ప్రొడక్ట్ మూవ్ చేయాలండి. సో ఇక్కడ చూడండి, రైట్ మూవ్ ఎట్ రైట్ టైం టేక్స్ టు రైట్ డైరెక్షన్. సో ఏదైనా రైట్ మూవ్ అనేది రైట్ టైంలో మనం తీసుకుంటే అది రైట్ డైరెక్షన్ లో వెళ్తాయంట. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనకి అగ్రికల్చర్ సీజన్ వచ్చింది. అగ్రికల్చర్ సీజన్ లో అగ్రికల్చర్ ప్రొడక్ట్ ఎక్కువ మూవ్ చేయాలి, ఎందుకంటే ఆ టైంలో అవి మూవ్ అవుతాయి.
అండ్ అదేవిధంగా ఏదైనా హెల్త్ కాల్స్ కొన్ని కొన్ని ఉంటాయి. ఆ టైంలో అవే మూవ్ చేయాలి. సో ఆ టైంలో ఆ ప్రోడక్ట్ని కరెక్ట్గా మనం మూవ్ చేయగలిగితే మనం కరెక్ట్ డైరెక్షన్లో వెళ్ళగలుగుతాం. ఇంకొకటి ప్రోడక్ట్ సర్వీస్. సో ఇంకా మన సేల్స్ పెంచుకోవడం కోసం ప్రోడక్ట్ సర్వీస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా వరకు మన లీడర్స్ చాలా మంది చేశారు దీంట్లో. మనం నెంబర్ వన్ అండి నిజంగా చెప్తున్నా. ఎక్కడి నుంచో తెచ్చి ప్రోడక్ట్ ఎక్కడో సర్వీస్ ఇస్తా ఉంటాం. దీనివల్ల దీనివల్ల వచ్చేటువంటి ఉపయోగం ఏంటంటే, చూడండి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను ఎర్లీగా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 6-7 మంత్స్ అట్లా గ్యాప్ తర్వాత ఒక పర్సన్ కి బిజినెస్ జర్నీలో బైక్ పైన జర్నీ వెళ్తున్నప్పుడు ప్రోడక్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసిన ఇది ప్రోడక్ట్ ఇలా ఉంది, ఇది వాడితే మంచి హెల్దీగా ఉంటది, బాగుంటుంది అని చెప్పాను. ఆయన ఏం చెప్పాడు, నాకు స్టోర్ అందుబాటులో లేదు, మరి నేను ఎట్లా ప్రోడక్ట్ వాడుకోవాలని చెప్పినాను. సో నేను సర్వీస్ ఇస్తా అని చెప్పిన. ఒక్కసారి 2 సార్లు అయితే నేను ఇస్తావు, ఎప్పుడు నువ్వే ఇస్తావు అని అడిగింది. ఆ ఒక్క 2 సార్లు అయితే నేను ఇస్తా, ఎప్పటి సంగతి తర్వాత మారదని చెప్పినాను. అలాగని చెప్పేసి అతనికి చూడండి, ఒక నీమ్ సోపు, ఒక పేస్ట్, రెండు ప్రొడక్ట్స్, రెండు నీమ్ సోప్స్, ఒక పేస్ట్ తీసుకొని ఇచ్చాను నాకు. ప్రోడక్ట్ వాడిండు, 10 రోజులు అయింది, చాలా బాగుంది శివ ప్రోడక్ట్, ఇంకా ఏమైనా ప్రోడక్ట్ ఉంటే చెప్పు అని చెప్తే ఇంకా 2-3 ప్రొడక్ట్స్ ఇచ్చాను సర్వీస్. ఒక 2-3 ప్రొడక్ట్స్ ఒక 2 మంత్స్ అట్లా ట్రై చేసిన దగ్గర. తర్వాత తర్వాత ఒకనొక రోజు, శివ ఈ ప్రోడక్ట్స్ బాగున్నాయి, నేను వాడతా, నాకు ఇంకా కొన్ని ప్రోడక్ట్ కావాలని చెప్పిండు. అప్పుడు మనకేం పని లేదు, నిజంగా చెప్తున్నా, నాకేం పని లేదు. ఆయన అడిగితే తీసుకెళ్ళి ఇచ్చేవాడిని మళ్ళీ. కానీ ఆ ప్రోడక్ట్ టేస్ట్, ఆ ప్రోడక్ట్ క్వాలిటీ ఆయన వచ్చి కొనుక్కుంటే పెరుగుతుంది. నమ్ముతారా నమ్మరా? నేను ఇచ్చినప్పుడు ఉన్న క్వాలిటీ కంటే ఆయన వచ్చి కొనుక్కుంటే ప్రోడక్ట్ క్వాలిటీ పెరుగుతాయి అని చెప్తున్నాను. నమ్ముతారా నమ్మరా? 100% పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అంటే ఆయన నమ్మిండు కాబట్టి ఇంకా పెరుగుతుంది క్వాలిటీ. అది చెప్పారు. నేను ఏం చెప్పారంటే, సార్ నేను కొంచెం వర్క్ లో ఉన్నా, నాకు రావడానికి 2-3 డేస్ టైం పడుతుంది సార్, అప్పుడు తీసుకొస్తా అని చెప్పా. వెతుక్కుంటూ స్టోర్ దగ్గరికి వచ్చాడు ఆయన. అంటే ఇక్కడ మన అవసరం ఉందని మనం చూపించగలిగితే ఖచ్చితంగా ఎంత దూరం వెతుకుంటూ వెళ్తాం. ఇప్పుడు చూడండి, మనందరం దీంట్లో వన్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూటర్స్ కదా. మన ఇంట్లో కుకింగ్ ఆయిల్ లేదు, పక్క ఇంట్లో ఆయిల్ కొంటున్నావా? వెతుకుతా ఉన్నాం, ఎవరి దగ్గర ఉంది, ఏ స్టోర్ లో ఉందని వెతుకుతా ఉన్నాం. అంటే వన్స్ ఈ బ్యూటీ అనేది మనం వాళ్ళకి అంటించగలిగితే వాళ్ళు వెతుకుంటూ వస్తారండి. ఇప్పుడు ఆ పర్సన్ నాకు లాయల్ కస్టమర్ అండి, ఎవ్రీ మంత్ 100 PV కన్జ్యూమ్ చేస్తాడు. సైట్ చాలా ఇలా పెట్టాను నేను. సో అదంగా సర్వీస్ అనేది అంత ఇంపార్టెన్స్ చూస్తాం మనకి. అండ్ ఇంకొకటి ఏం చేయాలంటే, ఇంకోటి ఏం చేస్తున్నాం అంటే నాట్ ఫాలోయింగ్ ది సీనియర్స్ అంటున్నాం కదా. దీనివల్ల మన మార్కెట్ డౌన్ అవుతుంది, ప్లస్ మన సేల్స్ కూడా పెరగవు. సో ఇక్కడ ఏం ఏం జరుగుతుందంటే, ఒక ప్రోడక్ట్ ని లేదంటే ఒక ఒక పర్సన్ డీల్ చేసేటప్పుడు మనం ప్రాపర్ గా మన సీనియర్స్ ని ఫాలో అవ్వలేకపోతున్నాం. ఎందుకు జరుగుతూ ఉంటుంది అంటే, బిజినెస్ లో కొంచెం దూరం వచ్చిన తర్వాత, అంటే కొంచెం దూరం వచ్చిన తర్వాత ఇది ఇంతే కదా నాకు తెలుసు అని మనం ఫీల్ అవుతా ఉంటాం కొన్నిసార్లు. ఆ ఫీల్ అయ్యే తరుణం ఏంటంటే ఎక్కువగా పడిపోవడానికి అవకాశం ఉంది, ఇది సేల్స్ లో కానీ బిజినెస్ లో కానీ. సో సింపుల్ ఫ్రెండ్స్, ఇవన్నీ మీరు ఇంత బ్రెయిన్ లోకి తీసుకోకుండా జస్ట్ నీ సీనియర్ అయితే ఆ ప్రోడక్ట్ ని ఎలా సేల్ చేస్తారు, నీ సీనియర్ అయితే ఆ సిచ్యుయేషన్ ఎలా హ్యాండిల్ చేస్తారు, ఇది మాత్రం ఫాలో అవ్వండి చాలండి. జస్ట్ నీ సీనియర్ ని ఫాలో అవ్వండి, 100% మీ సేల్స్ అనేది పెరగకుండా ఉన్నాడు. కానీ ఒక హోమ్ మీటింగ్ మీ సీనియర్ చేస్తా ఉన్నాడు, మీ సీనియర్ ఒక హోమ్ మీటింగ్ చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి ఆ పర్సన్స్ కంటే మీరు ఎక్కువ క్యూరియాసిటీతో వినాలా. మీ సీనియర్ ప్లాన్ చెప్తున్నాడు, అక్కడున్న పర్సన్స్ కంటే మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ తో వినాలా. ఇది ఇది నేర్చుకోండి ఫ్రెండ్స్. చాలా సార్లు ఇది మన టీంలో కొంచెం మిస్ అవుతా ఉంది ఇది. అదేమైందంటే, ఒక సెషన్ మనం హ్యాండిల్ చేసి మన సీనియర్ క్యాడర్ చేసినామడే మన పని ఇంకా పక్కనకి వెళ్ళి మన పని మనం చేస్తా ఉన్నాం. అది రాంగ్ అండి. చాలా ఇబ్బంది పడతారు మీరు. ఎందుకంటే ఒకానొక టైంలో అది నువ్వు చేయాలి తప్పదిగా. నీ సీనియర్ ఎప్పుడు నీ ఎమ్మటే ఉన్నాడండి. ఖచ్చితంగా నువ్వు ఆ సిచ్యువేషన్ నువ్వు హ్యాండిల్ చేయాలి, అలాంటి సిచ్యువేషన్. మరి అప్పుడు ఎలా మేనేజ్ చేస్తావు? అది మేనేజ్ చేయలేకనే కదా మన ప్రొడక్ట్ ని సేల్ చేయలేకపోతున్నాం కదా. ఎస్, ఖచ్చితంగా మీ సీనియర్ ని ఫాలో అవ్వండి. అండ్ సో ఖచ్చితంగా ఒక ప్రోడక్ట్ మూవ్ అవ్వాలంటే దానికి సంబంధించిన డెమో అనేది 100% మనం మెయింటైన్ చేయాలా. డెమో మెయింటైన్ చేయకపోతే మనకు వర్కౌట్. మరి ఈ యాడ్స్ ఇచ్చే వాళ్ళు డెమో చేస్తా ఉన్నారంటే, చేస్తున్నారు చేయట్లేదా డెమో వాళ్ళు? డెమో లేకుండా యాడ్ ఉండదు. మీరు చూడండి కావాలంటే. అదేం క్లీన్ చేస్తారుగా, బాసాలు క్లీన్ చేసి ఒకటి ఉంటుంది, విమ్ బారో ఇంకోటి ఉంటుంది. ఇంకో దాంతో క్లీన్ చేస్తే అట్లాగే ఉంటది. ఈ విమ్ బార్ తో ఇట్లా అంటే తలబలా అది డెమో, కంటికి కనిపిస్తా ఉంది అది. టాయిలెట్ క్లియర్ చేస్తా ఉన్నారు వేరే ప్రోడక్ట్ తోటి, ఈ టాయిలెట్ హార్పిక్ తో చేస్తా ఉన్నారు.
అది క్లీన్ చేస్తే ఇది క్లీన్ కాదు, ఇది క్లీన్ అవుతుంది. అది డెమో, అది కంటికి కనిపిస్తా ఉంది. థమ్స్ అప్ ఒక డెమో. థమ్స్ అప్ అయితే హెవీ ఎనర్జీ వస్తుంది, మనం ఎక్కడ దుక్కొచ్చు పరిగెత్తవచ్చు, అది రీచ్ అవుతుంది అందరు కూడా. 100% మీరు డెమోస్ మీద ఫోకస్ చేయండి. ఎంత సీనియర్ అయినా డెమోస్ లేకుండా వర్క్ చేయకండి. 100%. అండ్ సేల్స్ లో ఇవన్నీ కనుక మనం మెయింటైన్ చేయగలిగితే సేల్స్ లో ఒక ప్రొఫెషనల్ గా మారుతాం. ఆ ప్రొఫెషనల్ కి మూడు యాక్ట్స్ ఉంటుంది ఇక్కడ. థింక్ లైక్ ఏ ప్రొఫెషనల్, యాక్ట్ లైక్ ఏ ప్రొఫెషనల్, సెల్ లైక్ ఏ ప్రొఫెషనల్. ఒక ప్రొఫెషనల్ గా ఆలోచించండి, ఒక ప్రొఫెషనల్ గా యాక్ట్ చేయండి, ఒక ప్రొఫెషనల్ గా సేల్ చేయండి ప్రోడక్ట్. నిజంగా మీరు వస్తే ఇంకా పని అయిపోవాలి అక్కడ, అలా జరుగుతుంది. అంటుంటారు, నేను వెళ్ళి ఒక 20-30 thousand ప్రొడక్ట్స్ నేను సేల్ చేసిన సార్ అంటే, నువ్వేదో ఒక మాట చెప్తే కొన్నవాళ్ళు కాదు అక్కడ. బీ ప్రొఫెషనల్ గా నువ్వు మాట్లాడినావు, బీ ప్రొఫెషనల్ గా యాక్ట్ చేసినావు, బీ ప్రొఫెషనల్ గా సేల్ చేసిన ప్రోడక్ట్ ని. ఆ విధంగా మీరు అందరు కూడా మారాలి. అప్పుడు మన సేల్స్ రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ బిజినెస్ మంత్ ఉంటుంది మనకి. మన బిజినెస్ ని ఎలా మనం క్రోడీకరించుకుంటే మంత్ తో క్రోడీకరించుకుంటాం. యాజ్ బిజినెస్ మంత్ స్టార్టింగ్ లో అండి, స్టార్టింగ్ లో అండ్ బిజినెస్ మంత్ ఎండింగ్ లో, ఈ రెండింటి మీద మనం బేస్ అయింది. ఇక్కడ మన సేల్స్ కూడా అనుకోండి, సేల్స్ కూడా బిజినెస్ స్టార్టింగ్ లో, బిజినెస్ ఎండింగ్ లో. సో ఇక్కడ 40% సేల్స్ అనేది ఫస్ట్ డే జరగాలండి. 40% బిజినెస్ ఫస్ట్ హాఫ్ లో అయిపోవాలి. అండ్ రిమైనింగ్ 60% అనేది మంత్ ఎండ్ కు మనం క్లోజ్ చేసుకోవాలి. ఎస్, ఈ విధంగా మనం ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మంత్ ఎండ్కి వచ్చేసరికి 100% బిజినెస్ నువ్వు పెట్టుకోగలిగితే, 100% సేల్స్ నువ్వు పెట్టుకోగలిగితే, అది జరగకపోవచ్చు. జరగకపోవడం వల్ల నువ్వు నర్వస్ అయిపోతావండి. దానికి మన గ్రేట్ ఏంటి, గౌతమ్ బాలి గారు చెప్తుంటారండి, గొప్ప వాడు చూడండి ఇక్కడ, ప్రోగ్రెస్ ఈజ్ ఇంపాసిబుల్ వితౌట్ చేంజ్. మీ సేల్స్ లలో ఒక ప్రోగ్రెస్, ఒక గ్రోతింగ్ అనేది లేకపోవడానికి కారణం ఏంటంటే మీరు చేంజ్ అవ్వకపోవడం. అండ్ దోస్ హూ కాంట్ టు చేంజ్ దేర్ మైండ్ కాంట్ చేంజ్ ఎనీథింగ్. అది ఎలాగా మారాలంటే, మీ మైండ్ కనుక మీరు చేంజ్ చేసుకోకపోతే ఏది కూడా మారదు, అట్లాగే ఉంటది. ఎక్కడ వేసిన గొంగడి అట్లాగే ఉంటది. ఫస్ట్ మనము ఏదైనా వర్క్ లో మనం ప్రోగ్రెస్ అవ్వాలి అంటే, మన స్థాయిని మనం పెంచుకోవాలంటే మనం చేంజ్ కాకుండా పెంచుకోలేము. మన మైండ్ సెట్ ను చేంజ్ చేసుకోకుంటే అలాంటివి ఏవి కూడా జరగదు. ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉంటామండి. చాలా మంచి విషయాన్ని షేర్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఫైనల్ ఒక మాట ఏంటంటే, ప్రోడక్ట్ యూజ్ చేసే ప్రతి ఒక్కరు బిజినెస్ చేయరు. సింపుల్ గా మనం ఏం చేస్తాం అంటే, ప్రోడక్ట్ యూజ్ చేసే ప్రతి ఒక్కరు బిజినెస్ చేయలేరు, కానీ బిజినెస్ చేసే ప్రతి ఒక్కరు ప్రోడక్ట్ యూజ్ చేస్తారండి. ఎస్ సార్. చూడండి, చాలా మందికి ఇప్పుడు మనకి చాలా మంది కస్టమర్స్ ఉంటారు, వాళ్ళు ప్రోడక్ట్ యూజ్ చేస్తారు కానీ బిజినెస్ రూపంలో డైవర్ట్ అవ్వరు. కానీ మనం ఉన్నాం, మనం బిజినెస్ చేయాలని ఫిక్స్ అయినాం. బిజినెస్ చేసే ప్రతి ఒక్కరు కూడా ప్రోడక్ట్ రూపం ఖచ్చితంగా ఉపయోగిస్తాం. అంటే మనము చాలా వరకు డ్రైవ్ చేయాల్సిన ఎలాగంటే, బిజినెస్ రూట్ లో చేసే వాళ్ళని డ్రైవ్ చేయాలి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు ఈ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం నాకు ఇచ్చిన గ్రేట్ లీడర్ కిరణ్ సార్కి అండ్ వెంకటేష్ సార్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ఆఫ్ యూ విష్ యూ వెల్, ఆల్ ద బెస్ట్. అండ్ మై సెల్ఫ్ వచ్చేసి శివ, ఇట్స్ డైమండ్ డైరెక్టర్ ఫ్రమ్ నాగర్ కర్నూలు టీమ్. బ్యాక్ టు మై హోస్ట్ అనురాధ మేడం.